అందరికీ నమస్కారం. రాత, కోత, వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లోనూ వచ్చిన ముఖ్యమైన కథనాల్ని పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికతో చూస్తే ఎర్రని జాబిల్లి 82 నిమిషాల పాటు భూమి చాటుకు చంద్రుడు కనువిందు చేసిన సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:56 మొదలై అర్ధరాత్రి 1:26 పూర్తి. గ్రహణంతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ మూసివేత. గ్రహణాన్ని చాలామంది ఆస్వాదించారు. అయితే కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతం కావడంతో పూర్తిగా ఆస్వాదించేందుకు అవకాశం దక్కలేదు. ఇక ఏ క్షణమైన వెనుజువేలాపై దాడి, డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకేనంటున్న ట్రంప్, కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు, ప్యూర్టోరికో ఎయిర్ బేస్కు F-35 యుద్ధ విమానాలు, హింసతో అధికార మార్పిడికి అమెరికా యత్నం, వెనుజువేలా అధ్యక్షుడు మడ్యూరో ఆరోపణ, అమెరికా దాడి చేస్తే సాయుధ పోరు తప్పదని హెచ్చరిక. ఇప్పటికే యూరోప్లో యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. పశ్చిమాసియాలో నిత్యం టెన్షన్లు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఇజ్రాయిల్ భూభాగం మీదకి హూతీల డ్రోన్ల దాడి జరిగింది. ఇప్పుడు లాటిన్ అమెరికాలో కూడా అమెరికా మంట రాజేస్తోంది. లాటిన్ అమెరికాలో ఒక్కొక్క దేశం ఇప్పుడు అమెరికాకి ఎదురు తిరుగుతున్నాయి. ఇప్పటికే బ్రెజిల్, వెనిజువేలా, అదేవిధంగా నికరాగ్వా, ఇతర అనేక దేశాలు అమెరికాని ఏమాత్రం సహించే అవకాశం లేదు అన్నట్టుగా చెప్తున్నాయి. ఇప్పుడు అలాంటి దేశాలన్నిటికీ ఒక హెచ్చరికగా, వెనిజువేలాని దారికి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నంగా, వెనిజువేలాలో డ్రగ్స్ కార్టెల్స్ ఉన్నాయి అనేటువంటి కారణాన్ని చూపించి దాడికి పూనుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వెనిజువేలాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్నాయి. అలాంటి వెనిజువేలా ఇప్పుడు అమెరికాకి ఏమాత్రం అందుబాటులో ఉండట్లేదు, కొరకరాని కొయ్యగా మారింది. దాంతో వెనిజువేలాను దారికి తెచ్చుకోవాలంటే, అక్కడి చమురు నిక్షేపాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు తగ్గట్టుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వెనిజువేలా ప్రజలు అక్కడ మదురో ఆ నేతృత్వంలో ముందుకు సాగుతున్నారు. దాంతో ఇప్పుడు ఆ మదురో ప్రభుత్వాన్ని నేలకొల్చాలి, తమకు అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ పీటమెక్కించాలి అనే ప్రయత్నానికి ట్రంప్ సర్కార్ దిగినట్టుగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు వెనిజువేలాలో టెన్షన్ మొదలైంది. సవాళ్లనే సవాల్ చేస్తూ ఎల్లుండి అనంతలో భారీ బహిరంగ సభ, సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో జనంలోకి. చంద్రబాబు సర్కారు 15 నెలల పాలనలో సాధించినటువంటి అభివృద్ధిని, తాము సాధించినటువంటి ఘనతని చాటుకునే దానికోసం అనంతపురంలో రేపు మరొక సభ నిర్వహిస్తున్నారు. ఆసక్తికరం ఏంటంటే, ఇటీవల చంద్రబాబు నాయుడు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మహానాడు కూడా 3 నెలల క్రితమే మహానాడు కూడా కడప కేంద్రంగా నిర్వహించారు. ఇప్పుడు అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ 6 అంటూ ఒక భారీ సభ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కూటమిగా అన్ని పక్షాలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూడా హాజరవుతారు. తాము చేసినటువంటి ఘనకార్యాల్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అయితే రాయలసీమ మీద ఎందుకు కేంద్రీకరిస్తున్నారు? రాయలసీమ చుట్టూనే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వెనక కారణం ఏంటి? వాస్తవానికి రాయలసీమ అనేది చాలా కాలం పాటు జగన్కి పెట్టని కోటలా ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో ఆ కోటలన్నీ కుప్పకూలిపోయి కేవలం 7 అసెంబ్లీ స్థానాలకే రాయలసీమలో వైఎస్ఆర్సీపీ మిగిలింది. దాంతో కూటమి 40 సీట్లు పైబడి దక్కించుకుని ఘన విజయాన్ని రాయలసీమలో కైవసం చేసుకోవడం ద్వారా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టు నిలుపుకోగలిగింది. ఇప్పుడు అది సడలిపోకూడదు అని చంద్రబాబు ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ వాస్తవానికి రాయలసీమలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పక్షాల నేతల మీద ఇప్పటికే పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. ఆఖరికి చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరుతున్నటువంటి రిపోర్ట్స్లో కూడా రాయలసీమలో టీడీపీ, కూటమి చాలా వెనుకబడి ఉన్నాయి. రాయలసీమ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంటే, రెండో వైపు రాయలసీమ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా అక్కడ కూటమికి ఎదురీత తప్పేలా లేదు అనే సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాయలసీమలో కేంద్రీకరించడం ద్వారా, రాయలసీమలో పట్టు నిలుపుకోవడం ద్వారా కోస్తాంధ్రలో కొంత సానుకూలత ఉంటే అది ఇది కలిపి తిరిగి మళ్ళీ మనం కొనసాగొచ్చు అనేటువంటి ఆలోచనకి చంద్రబాబు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే రాయలసీమలోనే ప్రత్యేకంగా పొలిటికల్ యాక్టివిటీ అంతా అక్కడే నిర్వహించే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. ఇక పరీక్షలు సరే, ఫలితాలేవి? 2023 నాటి నోటిఫికేషన్లో 1592 పోస్టుల భర్తీకి పరీక్షలు. వీటిలో గ్రూప్ 1, 2 పోస్టులే 994 ఉన్నాయి. ఎప్పటికీ ఫలితాలు ఇవ్వని వైనం.
క్రీడా కోటా జాబితాల్లో తీవ్ర జాప్యం, ఏపీపీఎస్సీ వ్యవహారంపై విమర్శలు, జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్లు, త్వరలో 20 నోటిఫికేషన్లు, 80 పోస్టులు. 994 గ్రూప్ 1 పోస్టులు అంటే చాలా అరుదైనటువంటి విషయం. అంత పెద్ద సంఖ్యలో గ్రూప్స్లో, ముఖ్యంగా గ్రూప్ 1, 2 స్థాయిల్లో అంత పెద్ద సంఖ్యలో పోస్టులు రావు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రూప్ 1, 2 పోస్టుల నియామకానికి పరీక్షలు నిర్వహించారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది. పరీక్షల ఫలితాలు ఇవ్వకుండా దాదాపు 16 నెలలుగా చంద్రబాబు సర్కారు కాలయాపన చేస్తోంది. మరి ఇప్పుడు ఇంకెప్పుడు ఇస్తారు, ఇదెక్కడి ధోరణి అంటూ నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది అనే అంశాన్ని ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రస్తావించింది. తిన్నోళ్లకు తిన్నంత, లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతల అడ్డగోలు దోపిడీ. ఇది సినిమా అలా కాకుండా ఒక సీరియల్ తరహాలో మారుతోంది. సీరియల్లు చాలా కాలం పాటు కొనసాగించాలి కాబట్టి అవసరమైతే కొత్త క్యారెక్టర్ని ఎంట్రీ ఇవ్వడం, ఆ క్యారెక్టర్లు కొంత పోర్షను సిద్ధం చేయడం, అది అలా అలా కథ కొనసాగించడం మనం సీరియల్లో చూస్తుంటాం. కార్తీక దీపం లాంటి సీరియల్ అయితే ఏళ్ల తరబడి ఎలా సాగదీస్తుంటారో, ఎట్టా కొనసాగుతుంటారో మనం చూస్తుంటాం. ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా అట్టానే మారింది. అరుగో వాళ్ళే అన్నిటికీ రాజకేశ్వరరెడ్డి అన్నారు. ఆ రాజకేశ్వరరెడ్డి తర్వాత కాదు, ఇది అన్నిటికీ మిథున్ రెడ్డి అన్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అబ్బెబ్బే ఇదంతా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కాదు, చూడండి సిట్టు విచారణలో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయంట. ఉత్తరాంధ్రలో కీలక నేత మేనల్లుడికి కోట్లలో సొమ్మంట. అంటే బహుశా బొత్స మేనల్లుడు చిన్ని శ్రీను ఆయనకి అనేటువంటి ఉద్దేశంతో రాసినట్టు కనిపిస్తుంది. గోదావరిలో మాజీ మంత్రికి భారీగానే, బహుశా ఇది కారుమూరి నాగేశ్వరరావు అనేటువంటి అనుకోవచ్చు. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి వాటాలు, అంబటి రాంబాబా. చూడాలి ఇవన్నీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు విజయానందరెడ్డి విచారణలో కీలక ఆధారాలు, మద్యం సరఫరా నుంచి అట్టపెట్టెల వరకు, హోలోగ్రామ్లోనూ కమిషన్లు, వీరితో పాటు మరికొందరు నేతల దందాలు, త్వరలో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం. ఇది సీరియల్ తరహాలో కొనసాగించే ప్రయత్నానికి లిక్కర్ స్కామ్ ఒక ఉదాహరణ. ఐటీ అవుట్సోర్సింగ్పై ఆంక్షలు, భారత కంపెనీల సేవలను అడ్డుకునే యోచనలో అమెరికా, డొనాల్డ్ ట్రంప్ పరిశీలనలో ప్రతిపాదన, ఆయన సలహాదారు లారా లోమర్ పోస్ట్, ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు విదేశీ సంస్థలు ప్రభుత్వాలతో భారత్ చర్చలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతం, కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలంగా ఇండియా పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని వదిలేసి ఐటీ సెక్టార్ మీద ఆధారపడి విదేశాలకు అవసరమైనటువంటి ఐటీ సేవల్ని తక్కువ వేతనాలతో ఎక్కువ శ్రమపడి మంచి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులుగా ఉన్నటువంటి ఇండియన్స్ని వాడుకోవడం మీద ఆధారపడింది. వాస్తవానికి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు దాదాపుగా ప్రాథమిక రంగంగా ఉండాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మూలన పట్టేశారు. మేక్ ఇన్ ఇండియా ఏవో రకరకాల స్లోగన్స్ ఇచ్చారే తప్ప అవేమీ ఆచరణలోకి రాలేదు. ఐటీ లాంటి సర్వీస్ సెక్టార్ మీద బేస్ చేసుకుని అదిగో జీడిపిలో 4th ప్లేస్కి వచ్చాం, ఇంకెక్కడికి వెళ్తున్నాం, ఇంక లేదు ప్రపంచంలో అవి ఇవి విశ్వగురు మాటలు చెప్పుకొని గడిపేస్తాం. ఇప్పుడు అలాంటి ఐటీ సెక్టార్ మనది కాకపోవడం వల్ల, మనం ఏ అమెరికాకో మరెవరికో సర్వీస్ చేసేటువంటి రంగంలో ఉండడం వల్ల ఆ సర్వీస్ సెక్టార్ మీద దెబ్బ కొట్టాలి అని ఇప్పుడు అమెరికా ఆలోచిస్తోంది. అంటే మన జుట్టు ఎవరికో ఇచ్చి మనం ఇప్పుడు విలవెల్లాడాల్సిన పరిస్థితికి వస్తున్నాం. దాంతో ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించక తప్పని పరిస్థితి వస్తుంది. రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మీరు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అంటూ పిలిపించారు సుదర్శన్ రెడ్డి. కాబట్టి ఇండియా కూటమి తరపున ఏపీకి చెందిన, తెలంగాణ చెందినటువంటి తెలుగు రిటైర్డ్ జడ్జి పోటీ చేస్తున్నారు కాబట్టి కొంత ఓట్లు చేలొచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కానీ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ ఇలాంటి వాళ్ళంతా ఇప్పటికే మేమంతా ఎన్డీఏ వైపే అంటూ ప్రకటించారు. బీఆర్ఎస్ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అది మజ్లిస్ కూడా ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. మరి మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, బీఆర్ఎస్ ఏం చేస్తుంది, మొత్తంగా ఎన్ని ఓట్లు సుదర్శన్ రెడ్డి చేల్చగలుగుతారు అనేటువంటిది చాలా చాలా కీలకం. ఆంధ్ర రాష్ట్రం స్కాముల మయం, భూంచేద్దాం. ఏపీఐఎస్కి చెందిన విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం. ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి భూములు కాజేయడం, కార్పొరేట్లకి కట్టబెట్టడం, కారు చౌకగా 99 పైసలకి భూమి ఎవడైనా ఇస్తారండి ఎక్కడైనా? ఎంత పెద్ద కంపెనీ వచ్చినా, ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఆ కంపెనీలు అంత బ్రాండెడ్ పెద్ద కంపెనీలు భూములు కొనుగోలు చేయలేవా? అయినా నామమాత్రంగా, పైగా 99 ఏళ్ళు 66 ఏళ్ళు లూలు లాంటి సంస్థలకి అప్పనంగా ఆర్టీసీకి విజయవాడ నడి బొడ్డులో ఉన్నటువంటి స్థలాలు
అప్పగించే దిశలో చంద్రబాబు సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇట్లా ఈ పందేరం నడుస్తుంది. భోంచేద్దాం అనే దాన్ని మంచి హెడ్డింగ్ బాగా మార్చి భూంచేద్దాం అనేటువంటి రీతిలో భారీ కుంభకోణం జరుగుతుంది. భూముల వ్యవహారంలో చంద్రబాబు సర్కారు అడ్డం దిడ్డంగా సాగుతోంది అనేటువంటి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్కు సత్యసాయి జిల్లాలో 1000 ఎకరాలు. ఒకప్పుడు దేశాన్ని కుదిపేసిన కేతన్ ఫరేక్ స్టాక్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కంపెనీ ఇది. 100 కోట్లు దారి మళ్లించిన కేసులో విచారణ ఎదుర్కొంటుంది. చివరకు జరిమానా కూడా చెల్లించింది. అలాంటి హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కంపెనీకి ఇప్పుడు చంద్రబాబు 1000 ఎకరాలు కట్టబెడుతున్నారు. చూడండి, ఇఫ్కో కిసాన్ సెజ్కు నెల్లూరులో 2776 ఎకరాలు. నారావారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన అధికారిని రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి డైరెక్టర్గా ఉన్న కంపెనీ ఇది. పదవిలో ఉన్నప్పుడు ముఖ్య నేత ఎలా చెబితే అలా చేశారన్న పేరుంది. ఈ లక్ష్మీ పార్థసారథి ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్పర్సన్గా కూడా ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడికి సన్నిహితులైనటువంటి అధికారులు డైరెక్టర్గా ఉన్న కంపెనీకి ఎట్లా కట్టబెడుతుంది చూడండి. ఎలీప్ కంపెనీ కుప్పలో 13 ఎకరాలు. గతంలో అనకాపల్లిలో 31 ఎకరాలు. టీడీపీ అధికారులు రాగానే తెరపైకి వచ్చే మహిళా పారిశ్రామికవేత్త రమాదేవి. ముఖ్య నేతకు టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితురాలిగా పేరుంది. రమాదేవి అనేటువంటి మహిళకి ఇప్పుడు కుప్పలో. వరాహ ఆక్వా ఫార్మ్స్ విశాఖ జిల్లా నక్కపల్లిలో 93 ఎకరాలు. ఇదో మూతపడిన కంపెనీ అని ఆర్ఓసీ చెబుతోంది. అయినా టీడీపీ పెద్దలకి ఈ కంపెనీ డైరెక్టర్లతో ఉన్న సత్సంబంధాల ముందు ఏది అడ్డు కాలేదు. అంటే కేతన్ పరేక్ లాంటి స్కామిస్టులతో కలిసి ఉన్నటువంటి సంస్థలు, ఆర్ఓసీ లెక్కల ప్రకారంగా మూతపడిపోయినటువంటి సంస్థలు, తమకు కావలసినటువంటి అధికారులు, మహిళలు, డైరెక్టర్లుగా ఉన్నటువంటి సంస్థలు, వీటన్నిటికీ ఎట్టా భూములు పనిచేస్తున్నారో, రైతుల నుంచి కొల్లగొట్టినటువంటి భూముల్ని ఎట్లా పంచుకుని స్వాహా చేసే ప్రయత్నాలకు పూనుకుంటున్నారో ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. చాలా అడ్డందిడ్డమైనటువంటి భూపందేరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. కళ్ళు గప్పి కుప్పిగంతులు. మద్యం అక్రమ కేసులో ఆ 3 నిందితులను అడ్డుకునేందుకు విఫల యత్నాలు. మొన్న బెయిల్ వచ్చినటువంటి బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, జీవిడి కృష్ణమోహన్ రిలీజ్ విషయంలో జరిగినటువంటి జాప్యం మీద సాక్షి ఇచ్చినటువంటి కథనం. 15 ఏళ్లు సీఎం, ఒక్క వైద్య కళాశాల తేలేదు. అది చంద్రబాబు ఘనత. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలన్నీ జగన్, వైఎస్ఆర్, ఇతర ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వచ్చినవే తప్ప చంద్రబాబు పాత్ర లేదు అనేటువంటిది ఈ కథలో సారాంశం. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కాలేజీలు వచ్చాయి, కానీ అవన్నీ ప్రైవేట్ కాలేజీలు వచ్చాయి. చంద్రబాబు అంతకు ముందు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి కాలేజీలని ప్రారంభించే అవకాశం వచ్చింది, కానీ తను సొంతంగా ఒక కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజీని తీసుకొచ్చి ప్రారంభించినటువంటి చరిత్ర లేదు. చివరికి ఇదే చంద్రబాబు 2016-15 కాలంలో అసలు ప్రభుత్వ కాలేజీలు మేము ఏర్పాటు చేయలేము అని చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి చూపించారు. ఆ ఏర్పాటు చేసి చూపించిన కాలేజీలను ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ కేసుల్లోనూ సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడితే ముందస్తు బెయిల్ ఉండదు అనేటువంటి దాని నుంచి ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీరు చాలా ఆసక్తికరం. కన్నీరు మున్నీరు అవుతుండే యూరియా కోసం క్యూ కడుతున్న రైతులు. యూరియా కొరత తీవ్రంగా రైతును వేధిస్తుంది. ప్రభుత్వం అబ్బే ఏం లేదు అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల, యూరియా అవసరాన్ని గుర్తించకపోవడం వల్ల, యూరియా అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు అవస్థలు పాలవుతున్నారు. అన్నదాత పంటలు పండించిన తర్వాత అమ్ముకోవడానికి కష్టమే, ఇప్పుడు అసలు పండించడానికే అవస్థలు అన్నట్టుగా మారిపోయింది. యూరియా అందుబాటులో లేకుండా చేసినటువంటి చంద్రబాబు సర్కారుతో పల్లెల్లో రైతులు నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దుర్మార్గానికి పరాకాష్ట. ఉల్లికి మద్దతు ధర లేదని ఆత్మహత్య చేసుకున్న రైతులపై కేసు. చూడండి, ఉల్లి మద్దతు ధర కల్పించడం లేదు అంటూ రైతులు ఆందోళన చేస్తే ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నటువంటి రైతుల మీద కేసు పెట్టారు. ఆత్మహత్యాయత్నం నేరమే, దాన్ని ఎవరు అంగీకరించరు. కానీ అసలు ఆత్మహత్యాయత్నానికి పురుగొల్పినటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకని ఉల్లి మద్దతు ధర 2500, 3000 రూపాయలకు అమ్ముకున్నటువంటి రైతు 300కి 400కి క్వింటాల్ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపురిచ్చింది? దాని కారకులు ఎవరు? వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి, వాళ్ళ కదా బుక్ చేయాలి. వాళ్ళని వదిలేసి అసహనంతో, ఆగ్రహంతో, ఏం చెయ్యాలో తెలియనటువంటి అచేతనంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి రైతుల్ని ఇరికిద్దాం, వాళ్ళ కేసుల్లో పెడదాం అనేటువంటి ఆలోచన అంటే ఏమనాలి? విదేశీ యువతను వణికిస్తున్న నిరుద్యోగ గణాంకాలు. వద్దు బ్రో, అమెరికా రావద్దు అంటూ చెప్తున్నటువంటి అంశం ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఈనాడు పత్రికలో
ఈనాడులో చూస్తే పర్యాటకానికి వైభవం 15 నెలలు 10,644 కోట్ల ఒప్పందాలు 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి విలువైన ఆస్తులన్నింటినీ చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తుంది. ప్రైవేటు వాళ్ళకే కారు చౌకగా కట్టబెట్టేస్తుంది. ఒక్కటి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీటీడీసీ రిసార్ట్స్, హోటల్స్ అన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేసే పనికి వేగంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవన్నీ పెట్టుబడులు అన్నట్టు, అవన్నీ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు, కొత్త ప్రాజెక్టులు అన్నట్టు, అందువల్ల ఏదో రాష్ట్రం టూరిజం పరంగా అభివృద్ధి చెందినట్టు ఈనాడు చిత్రీకరించే ప్రయత్నం. ఏదో పప్పు బెల్లాల్లాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖ ఆస్తులన్నీ కార్పొరేట్లకు, ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టేయడమే చాలా పెద్ద ఘనతగా ఈనాడు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఏషియా కప్ విజేత భారత్. హాకీలో భారత్ జట్టు వరుస విజయాలు సాధిస్తూ సౌత్ ఆఫ్రికాను ఓడించి ఏషియా కప్ గెలిచింది. వరల్డ్ కప్కి నేరుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ట్రంప్ లక్ష్యం అమెరికాకు మార్కెట్ సృష్టే. అక్కడి వ్యవసాయ ఉత్పత్తులను సుంకాలు లేకుండా భారత్లో డంప్ చేయాలని చూస్తున్నారు, అందుకోసం బ్లాక్ మెయిల్కి దిగుతున్నారు అంటూ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి చెప్పినటువంటి మాట ఇక్కడ చూడొచ్చు. ఇంధన నిల్వ ట్యాంకుపై పిడుగుపాటు. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోకెమికల్స్పై పడినటువంటి పిడుగు, వెంటనే మంటలు, కొద్దిసేపటికి అదుపులో తీసుకొచ్చినటువంటి అధికారులు. జైలు వద్ద వైకాపా నేతల అరాచకం. నిందితులను జైలు నుంచి త్వరగా బయటకు పంపాలని పోలీసులతో ఘర్షణ పడుతున్న వైకాపా నాయకులు. మద్యం నిందితులకు బెయిల్పై సిఐడి అత్యవసర పిటిషన్లు. నేడు హైకోర్టులో విచారణకు రానున్నటువంటి వ్యవహారం. చంద్రుడు చిక్కిపోయాడు. గ్రహణం సందర్భంగా చంద్రుడి రూపాన్ని ఈనాడు వివిధ ఫోటోల రూపంలో వేసింది. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కి రండి. కోవై పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ పిలుపు. కోయంబత్తూరులో జరిగినటువంటి సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో చూస్తే ఈరోజు రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనేటువంటి అంశాన్ని చూడొచ్చు. భాజపా ధీమా, కాంగ్రెస్ ఆశ, ఇండియా వర్సెస్ ఇండి కూటమి అనేటువంటి కథనం. ఉత్తరాంధ్ర జిగేల్, సిక్కోల్లో మెగా థర్మల్ పవర్ స్టేషన్ రాబోతుంది అనేటువంటి కథనం. రాబోతుంది అని అన్ని చోట్ల రకరకాల ఆశలు రేకెత్తిచ్చే ప్రయత్నమే. ఏదైనా ఒక పెద్ద ప్లాంట్ అయినా వచ్చిన ఆనవాళ్ళు ఇప్పటి వరకు లేవు. 16 నెలలు అవుతుంది. మొదటి 2 నెలల్లోనే చెప్పారు బీపీసీఎల్ వచ్చేస్తోందని. మరి ఎప్పటికి వస్తుందో, ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి. సీమపై చంద్రవ్యూహం. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంద్రినీవా, కడప ఉక్కు ప్రాజెక్టులకు ఊపు. నామినేటెడ్ పోస్టుల్లో 30% సీమవాసులే. తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహణ. సీమలో ఎక్స్ప్రెస్ హైవే పనులు పరుగు. మొత్తంగా రాయలసీమ మీద చంద్రబాబు దృష్టి ఉంది అనేటువంటి కథను ఇక్కడ మనం చూడొచ్చు. సూపర్ హిట్, సూపర్ 6. 10 అనంతపురంలో భారీ సభ. సవాళ్లున్న సంక్షేమ అమలు, అడ్డంకులు అధిగమించి అభివృద్ధి. చంద్రబాబు సాధించినట్టుగా ఈ పత్రికలో కథను చూడొచ్చు. న్యాయ వ్యవస్థలోకి కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో న్యాయ విభాగాల్లో కూడా కేసులు విచారణకు ఉపయోగించవచ్చు అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అందుగలదు ఇందు లేనని సందేహం వలదు అన్నట్టుగా అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ప్రవేశం జరిగిపోతుంది. భారత్ ఐటీ కంపెనీలపై యుఎస్ పన్ను. భారత్లో సేవలు అందిపుచ్చుకుంటున్నటువంటి కంపెనీలను కట్టడి చేసే ప్రయత్నానికి అమెరికా పూనుకుంటోంది అనేటువంటి కథను ఇక్కడ కూడా చూడొచ్చు. రైతు నెత్తిన పిడుగు. ఖరీఫ్ కష్టాలు, అనావృష్టి, అతివృష్టి, అప్పుల కుంపటి, ప్రత్యామ్నాయం ఏది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. దాదాపు 8% వర్షపాతం లోటు ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే అదే సమయంలో ఎరువుల కొరత, విత్తనాల పంపిణీలో జాప్యం, ఇతర అనేక కారణాలతో ఖరీఫ్ సాగు కష్టంగా నడుస్తోంది అనేటువంటి కథను ఇక్కడ చూడొచ్చు. ఆక్సిజన్ పీల్చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గోల్మాల్. డబుల్ ధరలకు కొంటున్నట్టు బహిర్గతం. క్యూబిక్ మీటర్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 38, ఇదే ప్రైవేట్లో 13 రూపాయలు. క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ 13 రూపాయలకి బహిరంగ మార్కెట్లో ఉంటే 38 రూపాయలు కొంటున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాసి భారీగా గోల్మాల్ సృష్టించి స్వాహా చేసేస్తున్నారు. ఆక్సిజన్ పేరుతో అడ్డం దిడ్డంగా కొల్లగొట్టేస్తున్నారు. ఆంధ్రప్రభ రాసినటువంటి కథలు. నిశ్శబ్ద విపత్తు, ఉద్యోగాల కోతలు, కళ్లకు కనిపించే నష్టాలే. వాస్తవానికి ఏఐతో అంతకు మించిన ముప్పుంది. సమాజ ఆలోచనల్ని మార్చేయగల మహమ్మారి. ప్రింట్ మీడియా, రేడియో, టీవీల కంటే శక్తివంతం. డీప్ ఫేక్లు, సింథటిక్ డేటాల పదునైన ఆయుధం. ఇప్పటికే ఏఐ వీడియోలేవో ఒరిజినల్ వీడియోలేవో తెలియక చాలామంది సతమతం కావాల్సి వస్తుంది. ఇది మరింత ముప్పు పెరగబోతోంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హైదరాబాద్లో రాత్రి 10 గంటల సమయంలో చంద్రబింబం. అరుణవర్ణంలో చంద్రబింబం, ఆకాశంలో అద్భుత దృశ్యం. చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి కథనాలు. హైడ్రో ప్రాజెక్ట్ నిర్మిస్తే ఊరుకోం.
ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి చెప్పులు ఇచ్చారు, ఆ తర్వాత మామిడి పళ్ళు పంపించారు. దాని అన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూముల్ని తిరిగి కాజేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అరకులోయ ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్టుల పేరుతో నవయుగ కంపెనీ, నవయుగ అంటే చింతా విశ్వేశ్వరరావుది, అంటే ఇప్పుడు ఈనాడు సంస్థ అధినేత వియ్యంకుడిది, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీల్లో యథేచ్ఛగా హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల భూముల్ని కాజేసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు అంటూ గిరిజనులు తిరుగుబడుతున్నారు, చాలా పెద్ద ఆందోళనలకు పూనుకుంటున్నారు. హైడ్రో ప్రాజెక్టు నిర్మిస్తే ఊరుకోబోం అంటూ నిన్న అధికారులు అడ్డుకుని వాళ్ళందరినీ వెనక్కి పంపేసినటువంటి కథనాన్ని ప్రజాశక్తి పత్రిక ఇచ్చింది. గిరిజన ప్రాంతంలో మన్యవాసులు పెద్ద స్థాయిలో ఎదురు తిరిగి ప్రభుత్వం మీద ఈ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తుంటే మిగిలిన పత్రికలు చిన్నపాటి కథనాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధం కావట్లేదు. చూడండి ఎంత విడ్డూరంగా ఉన్నాయో. ఒక ప్రాంతాన్ని, గిరిజనుల భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం నడుస్తున్నప్పటికి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగిలిన పత్రికలు ఎవరు కూడా పట్టించుకుంటున్నటువంటి ఆనవాళ్లు. కోల్కతాలో మరో దారుణం, పుట్టినరోజున యువతపై అఘాయిత్యం, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల. ఎట్టకేలకు పీజీ కోర్సులు, ఎంటెక్ లాంటి కోర్సుల్లో ప్రవేశానికి పీజీ ఈసెట్ నిర్వహించి అడ్మిషన్ జరపకుండా నెలన్నర పైగా కాలం గడిపేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. జపాన్ ప్రధాని ఇషిబా రాజీనామా, 10న సూపర్ 6 విజయోత్సవ సభ, ఏం మాయ చేశాడో అంటూ అమెరికా ప్రెసిడెంట్ వైపు మళ్ళీ మోదీ సానుకూలంగా స్పందిస్తున్నారు అంటూ ప్రజాశక్తి ఎడిటర్ రాసినటువంటి కథనం కూడా ఇక్కడ ఈ పత్రికలో చూడొచ్చు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధానమైనటువంటి కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం 8 గంటల నుంచి ఈ విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you very much for watching.